నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా వ్లాగ్స్. ఈరోజు పూలలు చేద్దామండి. రెసిపీలోకి వెళ్దాము. కుక్కర్లో ఒక గ్లాసు శనగపప్పు తీసుకోవాలండి. శనగపప్పు తీసుకొని వాటర్ వేసి కడగాలండి. వాష్ చేసుకోవాలి. 2 times వాష్ చేసుకోవాలండి. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకొని తర్వాత క్యాప్ పెట్టేసి ఉడికించుకోవాలండి. ఒక 2 విజిల్స్ అయితే ఉడికిపోతుందండి. ఉడికిపోయిన తర్వాత దాన్ని బెల్లం అంతా ఒక కప్ తీసుకోవాలండి. బెల్లం తురిమి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి 1/2 kg తీసుకున్నానండి నేను మైదా. దాంట్లో కొద్దిగా నెయ్యి వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ముద్దలా కలుపుకోవాలి. మెత్తగా రావాలంటే కొద్ది గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కలుపుకోండి. చాలా బాగా మెత్తగా వస్తాయండి. ఇలా ముద్దలా చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. అప్పుడులో పప్పు ఉడికిపోతుంది కానీ ఇలా పప్పు ఉడకాలి. ఇలా మెత్తితే ఇలా పగిలిపోవాలి. దాంట్లోకి నేను కప్పు తీసుకున్నాను కదా, గ్లాస్ సరిపడినంత బెల్లం తీసుకున్నాను. మీ స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. మిక్సీలో వేసుకోవాలి. చల్లారిన తర్వాత దాంట్లోకి సోంపు ఇలాచి వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా రావాలండి. ఇలా మొత్తం పొడి పొడిగా వచ్చిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. మనం చపాతీ ముద్ద తీసుకున్నాం కదా, చిన్నగా తీసుకోవాలండి. తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత మనం లడ్డూలాగా చేసుకున్నాం కదా, బాల్స్ లాగా ఇలా మొత్తం లోపలికి చేసుకోవాలండి. పూర్ణం అంతా పెట్టేసుకొని చపాతీలా చేసుకోవాలండి. క్రాక్ కూడా రాదండి ఇలా చేస్తే. ఎంత బాగా వస్తాయి. పూలలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. స్టవ్ మీద పెనం పెట్టుకోవాలండి. ఇలా చేసేసుకున్న తర్వాత పెనం మీద పెట్టేసి ఫ్రై చేసుకోండి. దోరగా వేయించుకోండి. చాలా బాగా వస్తాయండి. నెయ్యి వేసి కాల్చండి. మనం బయట స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అంత టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి ఎంత ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. బాగా అనిపిస్తాయి. ఎంత బాగా వచ్చాయో చూడండి, ఎలా ఉబ్బుతున్నాయో. తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ రెసిపీ గిన మీకు నచ్చితే చూడండి, ఇలా స్మూత్గా వస్తాయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.